ఓం నమో వెంకటేశాయ నమః. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేనెక్కడున్నానంటే, కోనసీమలో తిరుమలగా పిలువబడుతున్న, 7 వారాల వెంకటేశ్వర స్వామిగా పిలువబడుతున్న వాడపల్లిలో నేనున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. వైజాగ్ నుంచి గాని, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు రాజమండ్రిలో దిగి, అక్కడి నుంచి బస్సులో రావులపాలెం వచ్చేయొచ్చండి. రాజమండ్రి నుంచి రావులపాలెం 30 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. అక్కడ నుంచి ఈ టెంపుల్ 10 కిలోమీటర్స్‌లో ఉంటుంది. ఆటోలో గాని, బస్సులో గాని మనం ఇక్కడికి వచ్చేయొచ్చండి ఈ టెంపుల్‌కి. ఇంగోండి ఇక్కడ వంతెన కనపడుతుంది కదా! ఈ వంతెన దాటుకొని అటువైపుకి వెళ్ళాలి. ఇంగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కనపడుతుంది కదా! ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. చుట్టూ నేచర్‌ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఇంగోండి ఇక్కడ పార్కింగ్ ప్లేసు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్‌కి ఛార్జ్ చేస్తున్నారు. మేము ఓన్ వెహికల్‌తో వెళ్ళాం కాబట్టి 40 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఇంగోండి పార్కింగ్ చూసారా ఎంత పెద్దదిగా ఉందో. మేము ఫ్రైడే రోజు వచ్చామండి. ఫ్రైడే రోజున ఇంత రష్‌గా ఉంది. సాటర్డే అయితే అస్సలు ఈ గుడి ఖాళీ ఉండదండి. పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా ప్లేసెస్ ఉండదు. ఇది ఆలయం లోపలికి వెళ్తున్నాం. చుట్టూ కూడా షాప్స్ ఉన్నాయండి. ఈ గుడి గోదావరి తీరంలో ఉంది. మనం గోదావరి తీరానికి వెళ్దాం. తలనీలాలు ఇచ్చేవాళ్ళంతా కూడా అక్కడొచ్చి స్నానాలు చేసుకుని స్వామివారి దర్శనానికి ఇక్కడికి వస్తారు. ఇంగోండి ఇక్కడే వాకబుల్ డిస్టెన్సేనండి. ఇక్కడ తలనీలాలకి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్నానాలు చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇంగోండి ఆలయానికి వచ్చేసాం. ఇది గుడి బయట ప్రాంతం అండి. 7 శనివారాలు కూడా ప్రదక్షిణ చేసేది ఇక్కడేనండి. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. స్వామివారిని 7 శనివారాలు వరుసగా దర్శించుకొని మన మనసులో ఉన్న కోరికను కోరుకుని 7 ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం అండి. 7 ప్రదక్షిణలకి కూడా 7 కాయిన్స్ అండి. అంటే రూపాయి కాయిన్స్. ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క కాయిన్ ఇక్కడ వేసుకుంటూ ఈ హుండీలో వేసుకుంటూ 7 ప్రదక్షిణలు ఇక్కడే పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత ఆలయంలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటారు. రండి మనం కూడా ఆలయంలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుందాం. ఇంగోండి ముందుగా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ట్యాప్స్ ఉంటాయి. కాళ్ళు కడుక్కొని అలాగే కొబ్బరికాయలు ఇక్కడ కొట్టుకునండి లోపలికైతే ఎంటర్ అవ్వాలి. స్వామివారి యొక్క స్థల పురాణం అంతా కూడా ఇక్కడ రాసి ఉంటుందండి. మనం చదువుకుంటూ క్యూ మార్గంలో లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఉచిత దర్శనం ఉందండి. 50 రూపాయల టికెట్ ఉంది. అలాగే 200 విశిష్ట దర్శనం కూడా ఉంది. శనివారం అయితే ఇది అస్సలు ఖాళీ ఉండదండి. సుమారు 6, 7 గంటలు టైం అయితే పడుతుందండి లోపల స్వామివారి దర్శనానికైతే. ఈ క్షేత్రం ఎక్కడ ఉందంటే తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో వాడపల్లి గ్రామంలో ఉంది. ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. చూస్తున్నారా లోపలికి ఎంటర్ అవ్వగానే స్వామివారి గోవిందనామాలు వినబడుతూ ఉన్నాయి. మారుమోగిపోతుందండి. ఇక్కడ స్వామివారు ఎర్రచందన విగ్రహ రూపంలో స్వామివారు దర్శనమిస్తున్నారండి. అలాగే ఇక్కడ స్వామివారికి శంఖ చక్రాలతో పాటు గద కూడా ఉంటుందండి. అదే ప్రత్యేక ఆకర్షణ అండి. ఎక్కడ కూడా స్వామివారికి గద ఉండదు కదండి. శంకు చక్రాలు మాత్రమే ఉంటాయి కదా! ఇక్కడ శంకు చక్రాలతో పాటు స్వామివారికి గద కూడా ఉంటుందండి. 7 శనివారాలు స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎంతటి కోరికనైనా తీరుస్తాడండి స్వామివారు. అలాగే ఈ 7 శనివారాలు పూర్తయిన తర్వాత 8వ వారం వచ్చండి ఇక్కడ అష్టోత్తర పూజను చేయించుకోవాలండి. అంటే 7 వారాలు అయిపోయిన తర్వాత 8వ వారం శనివారం కాకుండా మిగతా ఏ రోజులైనా వచ్చి ఈ అష్టోత్తర పూజను చేయించుకోవాలండి.
ఇంగోండి ఇక్కడ తులాభారం కూడా చేస్తారు. రోజు నిత్య అన్నదానం ఉంటుందండి. మన స్తోమతను బట్టి బియ్యం బస్తాలు, కూరగాయలు, పప్పు దినుసులు ఏయైనా కూడా ఇక్కడ తీసుకుంటారండి. అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడితే ఇక్కడ తులాభారం చేస్తారండి పటికి బెల్లంతో. అలాగే గుడి యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుందండి. అలాగే ఈవినింగ్ 4 నుంచి 8 వరకు ఉంటుందండి. ఒక్క శనివారం మాత్రం ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ 4 నుంచి 9 ఆర్ 10 వరకు కూడా ఉంటుందండి భక్తుల రద్దీ బట్టి. అలాగే స్వామివారి కళ్యాణం ప్రతిరోజు ఉదయం 10:30కి చేస్తారండి. శనివారం అయితే ఉండదు. అలాగే అష్టోత్తరం కూడా ప్రతిరోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చేస్తారు. శనివారం ఈ అష్టోత్తరం పూజ కూడా ఉండదండి. ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారో అలాగే స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం నారద మహర్షి సనక సనందనాథుల వారు మహావిష్ణువు దర్శనానికై వైకుంఠానికి వెళ్తారు. స్వామి, రాబోయేది కలియుగం. ఈ కలియుగంలో మానవులు దైవచింతన మర్చిపోయి డబ్బు దృష్టిలో ఎక్కువ దృష్టి సాధిస్తారు. దీనితో భూమండలంలో పాపాలు పెరిగిపోతాయి. వ్యాధులు, పెద్దల యందు భక్తి గౌరవాలు లేకుండా ఉంటాయి అని మహావిష్ణువుతో విన్నవించుకున్నారు. అప్పుడు స్వామివారు కలియుగంలో నేను 4 చోట్ల వెలుస్తాను. 3 చోట్ల శిలా విగ్రహంతోనూ, 1 చోట ఎర్రచందన రూపంతోనూ వెలుస్తానని చెప్పారు. అదేనండి ఇక్కడ గౌతమి నది తీరంలో వెలిసిన వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి. ముందుగా ఈ వాడపల్లికి నౌకాపురం అని పేరు ఉండేది. నౌక అంటే ఓడ. కాలక్రమేణీ ఈ పేరు వాడపల్లిగా ప్రసిద్ధి చెందింది. కొన్ని రోజుల తర్వాత గౌతమి నది తీరంలో ఒక చందనం పెట్టి తీరం వైపు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అది గుర్తించి వెళ్తే ఆ పెట్టె అక్కడ కనపడదు. వాడపల్లిలో ఉన్న ఒక వృద్ధ బ్రాహ్మణుడికి కలలో కనిపించి ఆ పెట్టెలో నేను ఉన్నానని స్వామివారి మాటలు వినబడతాయి. తర్వాత వీళ్ళంతా వెళ్లి చూడగా గరుడ పక్షి నీడలో చందనం పెట్టి కనబడుతుంది. అప్పుడు ఓపెన్ చేసి చూస్తే శంఖ చక్ర గదతో పాటు స్వామివారు లక్ష్మీ సమేతుడై కనిపిస్తాడు. అప్పుడు అక్కడ స్థానికులంతా కలిసి మంగళ వాయిద్యాలతో స్వామివారిని ఈ గోదావరి నది తీరాన చిన్న గుడిగా ప్రతిష్ఠించారు. తర్వాత ఈ ఆలయాన్ని పెద్దగా నిర్మించింది పినపోతు గజేంద్రుడు. ఈయన ఒక వ్యాపారి. ఒకరోజు ఇటు వస్తూ ఉండగా పెద్ద గాలివాన రాగా తన నౌకలన్నీ చెల్లాచెదురైపోతాయి. ఈ గజేంద్రుడు స్వామివారిని మొక్కుకున్నారు. నా నౌకలన్నీ నాకు క్షేమంగా దొరికితే వచ్చిన లాభంతో నీకు ఆలయ నిర్మాణం చేస్తాను అని. ఆ రోజు స్వామివారు కలలో కనిపించి నీ నౌకలన్నీ ఒక తీరంలో ఉన్నాయని చెప్పారు. తర్వాత రోజు ఆయన అక్కడికి వెళ్లి చూడగా ఆ నౌకలన్నీ అక్కడే ఉన్నాయి. వ్యాపారంలో వచ్చిన లాభంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పట్లో పెద్దాపురం రాజావారు 275 ఎకరాలు ఈ గుడి నిమిత్తం ఇచ్చారంటండి. ఇదండి గుడి యొక్క స్థల పురాణం. దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇంకోండి ఇదంతా కూడా ఫ్రీ లైన్ దర్శనం అండి. ఇంకోండి ఇది 50 రూపీస్ లైన్. మేము 50 రూపీస్ తీసుకుని లోపలికి వెళ్తున్నాం. 200 అయితే లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి. ఇంకోండి ఇక్కడేనండి స్వామివారి దర్శనం చేసుకుని అటువైపుకి వెళ్ళిపోవడమే. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. స్వామివారిని అలా చూస్తూ ఉండాలనిపించింది. అంత బాగున్నారు స్వామివారు అయితే. ఇంకోండి ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంట అండి స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. ఈ గుడితో పాటు ఇక్కడ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారో అప్పుడే ఈ శివాలయాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారంటండి. ఇక్కడ ఈ శివలింగాన్ని కాశీ నుంచి తెచ్చారంటండి. కాశీ నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంట. ఇవ్వండి స్వామివారి దర్శనం. స్వామివారి దర్శనం చేసుకుని బయటికి రాగానే గుడి వెనకాలండి ఇంకోండి ఇక్కడ 1 రూపీ కాయిన్ నిలబెడుతున్నారు. మన మనసులో ఉన్న కోరికను తలుచుకుని అలా రూపాయి కాయిన్ నిలబెడితే కనుక వాళ్ళ కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. అలాగే ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం ఉందండి. మన తిరుపతిలో ఎలాగైతే వెంకటేశ్వర స్వామి బయటికి రాగానే విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు కదండి, అలాగే ఇక్కడ కూడా విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఉంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఇక్కడ మొక్కుకుంటే తప్పకుండా వెళ్తారంటండి. ఇంకోండి ఒక పక్కన చందమామ అండి, చాలా బాగా కనిపించారండి స్వామివారు అయితే. ఈవినింగ్ టైం కదండి, చందమామ కూడా వచ్చింది.
మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలీదు గానండి. మేము డైరెక్ట్‌గా చూస్తే చాలా అనిపించిందండి దర్శనం అయితే. ఇగోండి దర్శనం అయిపోయాక ఇక్కడ ప్రసాదాలండి. లడ్డు రూ. 15 అలాగే ఇక్కడ ప్రదక్షిణ హుండీ ఉందండి. మనం ఏమైనా మొక్కులు ఉంటాయి కదండీ! ఆ మొక్కులన్నీ కూడా ఈ ప్రదక్షిణ హుండీలో వేసుకోవాలండి. ఇప్పుడు శనివారం అంటే శ్రీనివాసుడికి ఎందుకిష్టమో తెలుసుకుందాం. శ్రీనివాసుడు వెంకటాద్రికి తరలివచ్చిన రోజు శనివారం. ఓంకారం ప్రభవించిన రోజు కూడా శనివారమే. స్వామివారు శ్రీనివాసుని అవతారంలో ఉద్భవించిన రోజు కూడా శనివారమే. సకల జనుల శనిపీడలు తొలగించే రోజు శనివారం. శ్రీ మహాలక్ష్మీదేవిని తన వక్షస్థలాన్ని నిలిపిన రోజు కూడా శనివారమే. శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారి జోలికి రానని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు కూడా శనివారమే. పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుని కళ్యాణం జరిగిన రోజు కూడా శనివారమే. శ్రీవారిని సకల ఆభరణాలతో అలంకరించిన రోజు కూడా శనివారమే. అందుకే శనివారం అంటే స్వామివారికి అంత ఇష్టం. ఇంకోండి ఇక్కడ లడ్డూలు తయారు చేస్తారు. బయటకైతే వచ్చేస్తున్నాం. ఇది గుడి వెనక భాగం అండి. ఇక్కడ అన్నప్రసాదాలు అవి పెడతారు. అలాగే ఇక్కడ చైత్ర శుద్ధ ఏకాదశి రోజున శ్రీరామనవమిలో 3వ రోజున స్వామివారికి కళ్యాణం జరుగుతుందండి. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి వస్తారండి. ఇంకోండి ఇక్కడ మనం బయటకు వచ్చేస్తున్నాం. ఈ క్యూ లైన్స్ అన్నీ కూడా సాటర్డే అయితే అస్సలు ఖాళీ ఉండదండి. అలాగే మనం ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ స్వామివారు ఉంటారండి. ఇక్కడ 7 శనివారాలు అయిపోయిన వాళ్ళు పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారండి. 7 పిండి దీపాలు ఇక్కడ పెడతారు. ఈ ప్లేస్‌లో అంతా వెలిగిస్తారు. అలాగే మనకి సొంత ఇల్లు కల ఉంటుంది కదండీ! ఇల్లు కట్టుకోవాలన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ స్వామివారిని మొక్కుకుంటారండి. ఇలాగ 7 ఇటుకలను ఒకదానిపై ఒకటి పెట్టి స్వామివారికి దీపం చూపించి కోరికనైతే కోరుకుంటారండి. త్వరలోనే సొంత ఇంటి కల కూడా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అండి. ఇంగోండి మనకు అన్ని వస్తువులు కూడా ఇక్కడే అమ్ముతారు. రూ. 75 చార్జ్ చేస్తున్నారు. అలాగే బయటకొచ్చేసామండి. ఇంగోండి బయటైతే షాపులు చాలా ఉన్నాయి. ఫ్లవర్సు, అలాగే స్వీట్సు, చిరుతిళ్ళు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. అలాగే ఇక్కడ మొక్కలు కనిపించాయండి. ప్రత్యేకంగా అనిపించింది ఎందుకో. ఇక్కడ నుంచి మొక్కలని కొని పట్టుకెళ్తున్నారండి అందరూ కూడా. అలాగే ఇక్కడ హ్యాండ్‌మేడ్‌తో బత్తాయి జ్యూస్ చేస్తున్నారండి. మేము కూడా తీసుకొని తాగేసామండి బత్తాయి జ్యూస్‌ని. మీలో ఎంతమందికి ఈ ఈ గుడి గురించి తెలుసో, ఈ గుడికి వచ్చారో కామెంట్ చేయండి. అలాగే ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.